ఆ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు వీధికెక్కి రచ్చరచ్చ చేస్తున్నారట. ఒక మాల్ చుట్టూ చెలరేగిన మంటలు ఇంకా చల్లారలేదట. మహానాడు వేల నేతల మధ్య ఆధిపత్యపోరు మరోసారి బహిర్గతమైందట. నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ కాస్త లా అండ్ ఆర్డర్ సమస్యగా మారిందట. ఈ రాజకీయ రచ్చ క్యాష్ చేసుకునే పనిలో మాజీ ఎమ్మెల్యే పడ్డారట. ఇది ప్రతిపక్ష వైసీపీకి లాభం చేకూర్చుతుందా? ఇంతకీ ఆ నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ వ్యూహం ఏంటి? అసలు ఎమ్మెల్యేతో ఆయనకి ఎక్కడ చెడింది? అధిష్టానం ఎవరిపై చర్యలు తీసుకోబోతోంది? వివరాలు చూద్దాం. కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇంతకాలం టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఆ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ సాగింది. ఇప్పుడు అది కాస్త ఎమ్మెల్యే కుమారుడు వైపు టర్న్ అయింది. అయితే ప్రొద్దుటూరులో ఎస్ఎస్ మాల్ విషయంపై కొన్ని రోజులుగా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డిపై ప్రవీణ్ రెడ్డి ఆరోపణలు గుప్పిస్తున్నారు. అలాగే ప్రవీణ్పై కొండారెడ్డి, మరికొందరు ఆయన వర్గీయులు కూడా తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ఎస్ఎస్ మాల్ నిర్మాణంలో నిబంధనలు పాటించలేదని, ముఖ్యంగా అగ్ని ప్రమాదం జరిగితే తీవ్ర నష్టం వాటిల్లుతుందని ప్రవీణ్ రెడ్డి ఆరోపించారు. అలాగే ఈ మాల్ నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయంటూ ప్రవీణ్ రెడ్డి ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఈ మాల్ అక్రమ నిర్మాణ విషయంలో 2.5 కోట్లు తీసుకున్నారని, అప్పటి మున్సిపల్ కమిషనర్ రాధా కూడా భారీ ఎత్తున డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు చేశారు. అయితే అధికార పార్టీకి చెందిన ముఖ్య నేత కనుసన్నల్లోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆయన నేరుగా సొంత పార్టీ ఎమ్మెల్యేను, ప్రభుత్వ యంత్రాంగాన్ని టార్గెట్ చేయడం స్థానికంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వివాదం కేవలం ఆరోపణలకే పరిమితం కాలేదు. ఎస్ఎస్ మాల్ వద్దకు వస్తే ఊరుకునేది లేదంటూ నంద్యాల కొండారెడ్డి ఓపెన్గానే ప్రవీణ్కు హెచ్చరికలు జారీ చేయడం హాట్ టాపిక్గా మారింది. దీంతో అధికార పార్టీలోనే ఉన్న ఇరు వర్గాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఈ ఉద్రిక్తతల మధ్య తాజాగా జరిగిన ఒక సంఘటన ప్రొద్దుటూరులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇరు వర్గాలు కత్తులు నూరుకుంటున్న వేళ ఒక ప్రైవేట్ మాల్ వద్దకు ఫిర్యాదుదారుడైన ప్రవీణ్ కుమార్ రెడ్డిని పిలిపించి డీఎఫ్ఓ పరిశీలన చేయడం విమర్శలకు దారితీసింది. పరిస్థితి ఇంత ఉద్రిక్తంగా ఉందని తెలిసి కూడా ఒక వివాదాస్పద ప్రైవేట్ ప్రాపర్టీ వద్దకు ఫిర్యాదుదారుణ్ణి నేరుగా పిలవడం వెనుక డీఎఫ్ఓ ఉద్దేశమేంటి? ఇది కావాలని ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి చేసిన ప్రయత్నమా, లేక అధికారుల నిర్లక్ష్యమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డీఎఫ్ఓ వ్యవహరించిన తీరు వల్లే అక్కడ భారీగా జనం గుమిగూడారని, దీంతో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తిందని అంటున్నారు. ఈ వ్యవహారంలో సదరు అధికారి తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇప్పుడు ప్రొద్దుటూరులోనే కాదు, అమరావతి సర్కిల్స్లోనూ నడుస్తున్న పెద్ద చర్చ. ప్రవీణ్ కుమార్ రెడ్డి దూకుడు పార్టీకి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా అనే చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నేతలు కలిసికట్టుగా ఉంటూ అభివృద్ధిపై ఫోకస్ పెట్టాల్సింది పోయి ఇలా వీధి పోరాటాలకు దిగుతున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై ప్రజల్లో చులకన భావం ఏర్పడే ప్రమాదం ఉందనేది ఒక వర్గం వాదన. సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే ఆరోపణలు చేయడం వల్ల క్యాడర్ గందరగోళంలో పడిపోతోంది. మరోవైపు తప్పు ఎవరు చేసినా ప్రశ్నించే నైజం ప్రవీణ్ది అని ఆయన అనుచరులు చెబుతున్నారు. అవినీతి అక్రమాలపై రాజీలేని పోరాటం చేయడం వల్ల పార్టీ క్లీన్ ఇమేజ్తో ఉంటుందని కొందరు భావిస్తున్నారు. కానీ మహానాడు లాంటి ప్రతిష్టాత్మక వేడుక జరుగుతున్న సమయంలో ఈ రచ్చ మీడియాలో హైలైట్ అవడం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ అంతర్గత పోరులో మూడో పక్షానికి భారీ లాభం చేకూరేలా కనిపిస్తోంది. ఆ మూడో పక్షమే వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కాస్త సైలెంట్ అయిన రాచమల్లుకు ఇప్పుడు టీడీపీ నేతలే స్వయంగా ఆయుధాన్ని అందించినట్లయింది. ప్రవీణ్ రెడ్డి చేస్తున్న ఆరోపణల్ని, అధికార పార్టీలో జరుగుతున్న అంతర్గత యుద్ధాన్ని ఆయన తనకనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఈ క్రమంలోనే కూటమి అధికారంలోకి రాగానే అప్పుడే దోపిడీలు, అంతర్గత గొడవలు మొదలయ్యాయి అంటూ ప్రజల్లోకి నెగటివ్ వైబ్ తీసుకెళ్లడానికి వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుందట.
ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరులో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు, డీఎఫ్ఓ ఎపిసోడ్ మొత్తం టీడీపీ అధిష్టానం చంద్రబాబు దృష్టికి వెళ్లాయట. దీంతో ఆయన క్షేత్రస్థాయి నుంచి ఇంటెలిజెన్స్ నివేదికల్ని తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాల్ని రోడ్డుపైకి తెచ్చినందుకు ప్రవీణ్ రెడ్డిపై చర్యలుంటాయా? వివాదాలకు కారణమవుతున్న సదరు మాల్ వ్యవహారాలపై, అలాగే కుమారుడి హెచ్చరికల వ్యాఖ్యలపై ఎమ్మెల్యేకు గట్టిగా క్లాస్ పీకుతారా అన్నది సస్పెన్స్గా మారింది. మొత్తానికి ప్రొద్దుటూరు రాజకీయం ఇప్పుడు ఒక టర్నింగ్ పాయింట్కి చేరింది. ఎస్ఎస్ మాల్ వివాదం ఎటు దారితీస్తుంది? డీఎఫ్ఓ వ్యవహార శైలిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ప్రవీణ్ దూకుడుకు బ్రేకులు పడతాయా, లేక ఆయన మరింత అగ్రెసివ్గా వెళ్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఈ తమ్ముళ్ల తగువును వైసీపీ నేత రాచమల్లు ఎంతవరకు క్యాష్ చేసుకుంటారనేది తెలియాల్సిందే.